నమస్తే. వెల్కమ్ టు ఏఎన్ఎన్ న్యూస్. నేను అంకిత. మరి నిన్న చూసుకుంటే తెలంగాణలో తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ అయితే అంగరంగ వైభవంగా జరిగిందని చెప్పొచ్చు. మరి అసలు తెలంగాణ తల్లి విగ్రహంపై కేటీఆర్ మరి కొంతవరకు ట్వీట్ చేశారు. అండ్ చాలా మాటలైతే అన్నారు. మరి వీటన్నిటిపైన స్పందించడానికి నాతో పాటు సీనియర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి రవళిరెడ్డి మేడం అయితే నాతో పాటు ఉన్నారు. సో మేడంని అడిగి మరిన్ని విషయాలైతే తెలుసుకుందాం. నమస్తే మ్యామ్. నమస్తే. ఎలా ఉన్నారు? ఫైన్. ఓకే. అయితే నిన్న చూసుకుంటే తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ జరిగింది. సో అసలు ఫస్ట్ థింగ్ మీకు ఎలా అనిపించింది? అంటే చాలా అంటే అక్కడ 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 సీన్ చూస్తే అర్థమవుతుంది. చాలా మంది అంటే ఒక లక్షలాది మంది మహిళల మధ్యలో కవులు, కళాకారులు, ఎవరైతే తెలంగాణ కోసము తెలంగాణ రావాలని, తెలంగాణ అస్తిత్వాన్ని నిలబెట్టాలని పనిచేసిన వాళ్ళందరూ కూడా ఒకే వేదిక మీద ఉండడం, వాళ్ళందరికీ సన్మానం చేయడం, దశాబ్దాల తరబడి వెయిట్ చేస్తున్న తెలంగాణ గీతం అనేది నిజంగా అక్కడ వినిపించడం అనేది చాలా ఇట్లా ఆనందదాయకంగా ఒళ్ళు పులకించేలా ఉంది. అదే విధంగా తెలంగాణ తల్లి విగ్రహం కూడా ఇట్లా చూడడానికి హుందాగా, తల్లి అంటే ఈ రకంగా ఉండాలి, ఈ రకంగా హుందాగా ఉంటే ఒక మన తెలంగాణ ఐకాన్ ప్రపంచంలో నిలిచిపోతుంది అనే రీతిలో ఉండడం అనేది అక్కడ చూస్తే చాలా ఉద్వేగభరిత వాతావరణం అని కనిపించింది. చాలా ఆనందంగా ఉంది. దశాబ్దాల తరబడి వెయిట్ చేసిన దానికి నిన్న ఒక సాకారం అనేది కనిపించినట్టుగా స్పష్టంగా కనబడుతుంది. దట్ అందులో ఏదైతే తెలంగాణ డిక్లరేషన్, తెలంగాణ ఏ రోజైతే డిక్లేర్ అయిందో, ఏ రోజైతే ఏర్పడ్డదో అదే రోజు కూడా తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ జరపడం అనేది చాలా ఆనందదాయకంగా ఉంది. ఓకే. అంటే మరి ఇది చూసుకుంటే కాంగ్రెస్ కి వ్యతిరేకంగా ఇప్పుడు కేటీఆర్ గారు ఇప్పుడు చూసుకున్నట్లయితే మేడ్చల్లో ఆయన తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణకి వెళ్ళి దాని తర్వాత ఆయన ఇచ్చిన స్పీచ్ లో ఏమన్నారంటే అసలు తెలంగాణ అంటేనే బతుకమ్మ, అట్లాంటి బతుకమ్మ మరి ఎందుకు ఈ తెలంగాణ తల్లి విగ్రహంలో లేదు అనేసి అంటున్నారు. మరి దీనికి మీరేమంటారు? అంకిత, మనము బతుకమ్మ అంటే మీ అమ్మమ్మ ఆడుకుంది, మీ అమ్మమ్మ వాళ్ళ అమ్మ ఆడుకుంది, తరతరాలుగా తెలంగాణలో ఉన్న ప్రతి బిడ్డ ఆడుకున్నారు. కానీ వీళ్ళు తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో ఏం చేశారంటే బతుకమ్మ అంటే కేవలం కవితనే, కవిత వస్తేనే బతుకమ్మ వచ్చింది అనే రీతిలో వాళ్ళు బతుకమ్మ యొక్క ప్రాధాన్యతను ఆ రకంగా కవితకు ఆపాదించే ప్రయత్నం చేసిండ్రు. దేశ విదేశాలు తిరిగి ఒక ఫండింగ్ కోసం, ఒక కలెక్షన్ల కోసం బతుకమ్మను వాడుకున్నారు తప్ప ఎక్కడా కూడా సంస్కృతి కోసం గాని, సాంప్రదాయం కోసం గాని ఎక్కడా కూడా మనం చూసాం. ప్రతి వాడవాడలా డీజే బతుకమ్మలు ఇష్ట రీతిలో ఎక్కడ పడితే అక్కడ, రోడ్ల మీద ఎక్కడ పడితే అక్కడ వాళ్ళు ఉద్యమాల పేరుతో ఎక్కడ పడితే అక్కడ బతుకమ్మలను నడి రోడ్డు మీద వదిలేయడం. సాంప్రదాయం అంటే ఏ 9 రోజులు ఆడాలి, ఎక్కడ దాన్ని నిమజ్జనం చేయాలనే రీతిలో ఆడితేనే సాంప్రదాయం అంటారు. అంటే వాళ్ళు చెప్తేనే సాంప్రదాయం తెలంగాణ ప్రజలు నేర్చుకునే పరిస్థితిలో లేరు. తెలంగాణ విగ్రహ రూపకల్పన అనేది 2006లో ఇదే కేసీఆర్ గారు అప్పుడు ఆవిష్కరించిన విగ్రహానికి ఇప్పుడు మనము ఆవిష్కరింప చేసుకున్న విగ్రహానికి చాలా దగ్గర పోలికలు ఉన్నాయి. తర్వాత వాళ్ళు బతుకమ్మ అది తెలంగాణ తల్లికి కిరీటం పెట్టడం, నగలేయడం, తెలుగు తల్లికి తెలంగాణ తల్లికి తేడా లేకుండా చేయడం చూసాం. ఆ రోజు చాలా మంది తెలంగాణ ఉద్యమకారులు బాధపడ్డారు. మనం కొట్లాడి సాధించుకున్నాం, ఇంత బలిదానాల మధ్యలో తెచ్చుకున్న తెలంగాణ తల్లి ఈ రకంగా తెలుగు తల్లిని పోలి ఉండడం అనేది చాలా బాధాకరము అని చెప్పి ఆ రోజు చాలా మంది బాధపడ్డారు. ఈ రోజు వాళ్ళందరి బాధను తీర్చడం కోసం తిరిగి తెలంగాణ తల్లి అంటే ఈ రకంగానే చాకలి ఐలమ్మ వారసురాల్లాగా, లేకపోతే సమ్మక్క సార్లమ్మల గడ్డ పుట్టిన గడ్డ ఇది కాబట్టి వాళ్ళ అస్తిత్వంతో కూడిన విగ్రహం ఉండాలనే రీతిలో మేధావులతోటి, కవులతోటి, కళాకారులతోటి అందరితోటి చర్చించిన తర్వాతనే ఒక దేవత రూపంలో ఉండే విగ్రహం కావాలా, లేకపోతే ఒక తల్లి రూపంలో ఉండే విగ్రహం కావాలా అని మేధోమథనం జరిగిన తర్వాతనే ఈ విగ్రహం అనేది వచ్చింది. దీని మీద అంటే వాళ్ళకి భయం అవుతుంది. ఈరోజు తెలంగాణ తల్లి పేరు మీద లేకపోతే బతుకమ్మ పేరు మీద వాళ్ళు రాజకీయం చేసి పబ్బం గడుపుకున్నారు కదా, అవి లేకపోతే వాళ్ళ ఉనికి అనేది పోతుంది అనే భయంతో ఆ రకమైన కామెంట్స్ చేస్తున్నారు తప్ప తెలంగాణ ప్రజలు ఎక్కడా కూడా ఈ రకంగా ఆలోచించట్లేదు. చాలా హుందాతనం ఉట్టిపడేలా ఒక తెలంగాణ సాంప్రదాయంలో ఒక తల్లి ఏ రకంగా ఉండాలో ఆ రకంగా నిన్న తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ అనేది జరిగింది.
అంటే నిన్న చూసుకున్నట్లయితే నిన్న ఏదైతే ఈ కార్యక్రమం అయిందో దాని తర్వాత కేటీఆర్ ఎక్స్ లో కూడా ఆయన పోస్ట్ చేసిన విధానం ఏదైతే ఉందో తెలంగాణ తల్లి బీదరాల్లా కనిపిస్తుంది అన్నది మెన్షన్ చేశారు. మరి దీనికి మీరేమంటారు? అంటే ఇదివరకు పోల్చుకుంటే తెలంగాణ తల్లి లైక్ మీరు చెప్పినట్లే ఆభరణాలతో అలంకరించి ఉంది. మరి ఇప్పుడు చూస్తే చాలా సింపుల్ గా ఉంది. ఆయన చూడడానికి బీదరాల్లాగా ఉంది అనేసి అన్నారు. అమ్మ ఎప్పుడు సింపుల్ గానే ఉంటది. ఎప్పుడు కూడా నగలు, నాణ్యాలు, అలంకరణలు ఒక దేవతా రూపాన్ని పోలి ఉండాలని అమ్మ ఎప్పుడు కోరుకోదు. తల్లి అందరిని ఆదరించే విధంగా ఉంటది. ఎవరికి కష్టం వచ్చినా నేనున్నానే తోడుండే విధంగా ఉంటది. కాబట్టి అట్లాంటి తల్లి ఉండాలని కోరుకున్నాం తప్ప నగలు వేసి కిరీటాలు పెట్టి ఏదో ఆర్టిఫిషియల్ గా ఒక బొమ్మలాగా తయారు చేసి పెట్టాలని కోరుకోలేదు. కాబట్టి తెలంగాణ తల్లి విషయంలో ఎవ్వరికి ఏ రకమైన చర్చలు గాని ఏ రకంగా వాళ్ళకు అనుమానాలు గాని ఉండాల్సిన అవసరం లేదు. సగటు తెలంగాణ తల్లి ఏ రకంగా ఉండాలో అదే రీతిలో విగ్రహ రూపకల్పన జరిగింది తప్ప ఏదో గుడిలో పెట్టి పూజించే విధంగా విగ్రహాన్ని తయారు చేయలేదు. ఇది అందరి మధ్యలో ఉండే తల్లి కాబట్టి అందరి తల్లి కాబట్టి తల్లి తల్లిలాగా ఉండాలి అనే ఉద్దేశంతో చేసింది. ఓకే. అయితే చూసుకున్నట్లయితే నిన్న చూస్తే కాంగ్రెస్ పార్టీ అగ్రనేత సోనియా గాంధీ బర్త్డే. సో మరి ఈ బర్త్డే సందర్భంగా మీరు చేసుకోవాలనుకుంటే సోనియా గాంధీ బర్త్డే లాగా చేసుకోవచ్చు కదా. మరి ఎందుకని తెలంగాణ తల్లి అవతరణ దినోత్సవం జరుపుతున్నారు ఆవిడ జన్మదిన వేడుకల రోజున అనేసి, మరి తతంగం అంతా దానికోసమేనా అనేసి ఆయన అంటున్నారు. మరి దానికి అంటే కేటీఆర్ గారు గమనించిండో లేదో, మార్నింగ్ గాంధీ భవన్ లో తెలంగాణ అంటే సోనియా గాంధీ గారు తెలంగాణ ప్రదాత ఎవరైతే తెలంగాణని ఇచ్చిండో ఆ తల్లి యొక్క జన్మదిన వేడుకలు బ్రహ్మాండంగా గాంధీ భవన్ లో జరుపుకున్నాం. ఎక్కడికక్కడ ఏ జిల్లాకు ఆ జిల్లా జరుపుకున్నాం. కానీ నిన్న సెక్రటేరియట్ లో జరిగింది ఒక తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ. తెలంగాణ అనే పదము పురుడు పోసుకున్న తెలంగాణ వచ్చింది, ఆవిర్భవించింది December 9th. ఆ రోజున ఒక విశిష్టత ఉండాలనే ఉద్దేశంతో తెలంగాణ తల్లి విగ్రహం పెట్టేళ్ళు. కానీ సోనియా గాంధీ గారి బర్త్డే వేడుకలు అక్కడ చేసినట్టు ఎక్కడైనా కనిపించిందా? ఎక్కడైనా కేక్ కట్ చేశారా స్టేజ్ మీద? ఎక్కడైనా తెలంగాణ తల్లిలా అంటే సోనియా గాంధీ గారి బర్త్డే వేడుకలు చేసుకున్నట్టుగా ఆ స్టేజ్ మీద కేసీఆర్ కు కనిపించిందా, కేటీఆర్ కనిపించిందా, లేకపోతే వాళ్ళ ఎవరైతే డప్పు కొట్టే వాళ్ళకు కనిపించిందా? కాబట్టి ఇదంతా వాళ్ళు భయపడుతున్నారు. ఈ రోజు వాళ్ళ అస్తిత్వం కంప్లీట్ గా పోయింది. వాళ్ళు ఏదైతే అడ్డు పెట్టుకొని సెంటిమెంట్ రాజకీయాలు చేయాలనుకున్నారో ఆ సెంటిమెంట్ అనేది పక్కకు తొలగిపోయింది. కాబట్టి ఇక వీళ్ళకు ఇక్కడ రాజకీయం చేయడానికి ఏమీ విషయాలు లేవు. కాబట్టి ప్రజల మధ్యలోకి వెళ్ళే ఎజెండా ఏది లేదు. కాబట్టి ఈ రకంగా మాట్లాడుతున్నారు. ఏదైనా ఉంటే ప్రజలు మాట్లాడతారు. ప్రజల దగ్గర నుండి ఎవరి దగ్గర నుండి స్పందన రాలేదు కదా. కేవలము కేటీఆర్ మాత్రమే మాట్లాడుతున్నారు, కేటీఆర్ అనుచరులు మాత్రమే మాట్లాడుతున్నారు. కాబట్టి ఇవన్నీ కూడా చెత్త రాజకీయాలు. ఏ పని చేసినా కాంగ్రెస్ పార్టీని విమర్శించాలి. విమర్శనాత్మకంగా చేసే రాజకీయాలు తప్ప ఒక గుణాత్మకంగా చేసే రాజకీయాలు కావు. అయితే కాంగ్రెస్ తల్లి కోసం మరి తెలంగాణ తల్లిని బలి చేస్తారా అన్న క్వశ్చన్ కూడా వేసారు. దానికి అసలు సోనియా గాంధీ గారు ఆ రోజు ఉన్న పరిస్థితులలో ఆంధ్రాలో కాంగ్రెస్ పార్టీ చచ్చిపోయినా పర్వాలేదు, తెలంగాణ బిడ్డల కోసం బలిదానాలు చేసుకోవద్దు అని చలించి ఈ రోజు తెలంగాణ ఇస్తే కేసీఆర్ అన్నాడు కదా అసెంబ్లీలో, ఎవరన్నా కాదన్నా అవునన్నా కాదన్నా సోనియా గాంధీ గారి దయ వల్లే ఈరోజు తెలంగాణ వచ్చింది అని చెప్పి. కానీ ఆ కృతజ్ఞత అనేది అంటే వాళ్ళకు సందర్భాన్ని బట్టి చూపిస్తారు, సందర్భం లేకుంటే చూపించారు అనేది అర్థమవుతుంది. ఈ రోజు తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ చేస్తే సోనియా గాంధీ గారికి మేము ఏ రకంగా కానుక ఇచ్చినట్టు అవుతుంది, ఏ రకంగా తెలంగాణ తల్లిని బలి చేసినట్టు అవుతుంది. సోనియా గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ బలే ఈరోజు తెలంగాణ వచ్చింది. ఆమె త్యాగం చేయడం వల్ల ఒక స్టేట్ లో మొత్తం వైపౌట్ అయినా పర్వాలేదు, తెలంగాణ కావాలని ఒక డిసిషన్ తీసుకోవడం వల్ల తెలంగాణ వచ్చింది. అట్లాంటి తల్లి కోసం మీరు తెలంగాణను బలి చేస్తారా అని కాదు, తెలంగాణ కోసం పార్టీని బలి చేసింది, ఒక రాష్ట్రంలో పార్టీని వైపౌట్ చేసింది. మీరు కృతజ్ఞత చూపించకపోవడం పోయి విమర్శలు చేయడం వాళ్ళకే వదిలేద్దాం. సో మరి తెలంగాణ తల్లి విగ్రహాన్ని చేంజ్ చేయాలి అన్నప్పుడు అసలు ప్రతి ఒక్కరు ఒక్కొక్కటి చెప్తూ ఉంటారు కదా మ్యామ్, వాళ్ళ ఒపీనియన్స్. సో మీరు అంతా ఎలా తీసుకున్నారు? కాంగ్రెస్ అధికార నేతలు అసలు ఎలా తీసుకున్నారు?
ఫస్ట్ నుండి అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాకముందు నుండి కూడా తెలంగాణ తల్లి విగ్రహం మీద ప్రతి ఒక్కరికి కూడా మేధావులకు కానీ ప్రతి ఒక్కరికి కూడా అసంతృప్తిగా ఉండే. వాళ్ళు చేసిన విగ్రహం వాళ్ళు ఏమో అధికారికంగా ఆవిష్కరించలే ఎక్కడ. వాళ్ళు కేవలము దాన్ని అడ్డం పెట్టుకొని రాజకీయం చేయడం కోసం ఊరూరా పెట్టుకున్నామో వాడవాడలో పెట్టుకున్నామో అని చెప్తున్నారు. కానీ అధికారికంగా ఎందుకు సెక్రటేరియట్ లో ప్రతిష్ఠించలేదు అంటున్నా. అంటే వాళ్ళకి చిత్తశుద్ధి లేదు. కాబట్టి నేనేమంటున్నా అంటే ఈ రోజు ఈ విగ్రహం మీద ప్రతి ఒక్కరికి అసంతృప్తి ఉంది వాళ్ళు గతంలో చేసిన విగ్రహం మీద. కాబట్టి దానిలో ఖచ్చితంగా తెలంగాణ తల్లి అంటే ఆ రకంగా ఉండద్దు అని చెప్పి మేము ఆ రోజు మాట్లాడినాం, ఈ రోజు మాట్లాడినాం. వాళ్ళకి భయం ఏంటంటే ఆ తెలంగాణ తల్లి విగ్రహము వాళ్ళ చెల్లె కవితను పోలి ఉన్నది కాబట్టి వాళ్ళ బిడ్డ విగ్రహం చేసి ఊరూరా తిప్పాలనుకున్నారు. బిడ్డ చేతిలో బతుకమ్మ పెట్టి ఊరూరా విదేశాలు తిప్పాలనుకున్నారు. కానీ ఆ విగ్రహం అనేది కరెక్ట్ గా లేదు అని చెప్పి చాలా మంది అభిప్రాయపడ్డారు. ఈ రోజు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ తల్లి విగ్రహం అంటే ఏ రకంగా ఉండాలి, ఒక తెలంగాణకు ఐకాన్ గా ఉండాలి, ప్రపంచ దేశాలు చెప్పుకునే విధంగా ఉండాలని చెప్పి ఆ మార్పు కోసం మేము ప్రతి ఒక్కరిని కూడా ఆహ్వానించినాం. మీకేమైనా మార్పులు చేర్పులు చేయాలంటే మీ సలహాలు సూచనలు చెప్పండి అని చెప్పి మేధావి వర్గాన్ని ఆహ్వానిస్తే వాళ్ళ సూచన మేరకు ఈ రకంగా మార్పులు జరిగినాయి తప్ప ఇది కాంగ్రెస్ పార్టీ హోల్ గా తీసుకున్న డిసిషన్ కాదు. ఇది తెలంగాణ మేధావి వర్గం తీసుకున్న నిర్ణయం. ఓకే, అంటే బిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కవిత అంటే బతుకమ్మ, బతుకమ్మ అంటే కవిత అని చెప్తున్నారా? అట్లే చెప్పుకున్నారు కదా. అంటే కవిత వచ్చే మొత్తం బతుకమ్మని నేర్పించింది ఆమె. మొత్తం ఏమంటారు బతుకమ్మ తంగేడు పువ్వు గునుగు పువ్వు ఆమె తెచ్చి నేర్పించి పేర్చి మొత్తం ప్రపంచ దేశాలకు ప్రసిద్ధిగా ఆమె ఫేమస్ చేసినట్టుగా చెప్పుకున్నది తప్ప అప్పటికే ఎప్పుడో అమెరికాలో బతుకమ్మ ఆడుకున్నారు, ఎప్పుడో విదేశాల్లో బతుకమ్మ ఆడుకున్నారు. అప్పుడే ఇందిరాగాంధీ గారి కాలంలోనే ఇక్కడికి వచ్చి బతుకమ్మ ఆడుకుంది. కాబట్టి ఆమె కొత్తగా చెప్పింది ఏం లేదు. వాళ్ళకు ఒక ఐకాన్ కోసం దాని పేరు మీద కాసులు సంపాదించుకోవడం కోసం బతుకమ్మని ఎత్తుకున్నది తప్ప ఎక్కడా కూడా సాంప్రదాయాన్ని గౌరవించడం కోసం కాదు. ఓకే, అయితే ఇప్పుడు చూసుకుంటే మనకి సెలబ్రేషన్స్ వచ్చేసి 1 year సెలబ్రేషన్స్ 9 days ముందు నుంచే అసలు స్టార్ట్ అయిపోయినాయి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి. మరి మ్యామ్ మీకు ఎలా అనిపించింది? చాలా అంటే ఏదైతే తెలంగాణ వచ్చినప్పుడు చాలా మంది బలైన్లు 1969 నుండి తొలిదశ ఉద్యమం గాని మలిదశ ఉద్యమం గాని అంటే దశాబ్దాల తరబడి ఎవరైతే తెలంగాణ కావాలని కోరుకున్నారో వాళ్ళందరి కళ సాకారం అయ్యే విధంగా సోనియా గాంధీ గారు, అక్కడ సుష్మా స్వరాజ్ గారు, మీరా కుమారి గారు ముగ్గురు తల్లులు తలుచుకుంటేనే ఈరోజు తెలంగాణ వచ్చింది. ఆ వచ్చిన తెలంగాణను ఏ రకంగా అంటే సోనియా గాంధీ గారికి ఒక ఆలోచన ఉండే, తెలంగాణను ఆంధ్రప్రదేశ్ ను విడగొడుతున్నాం కదా, 2 రాష్ట్రాలను ఏ విధంగా డెవలప్ చేయాలనే ఒక స్పష్టమైన ఆలోచనతో ఆమె టైం తీసుకొని దాన్ని తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరిగినా కానీ ఈరోజు అంటే తెలంగాణ ఇస్తే కాంగ్రెస్ పార్టీలో మెడ్ చేస్తా అని చెప్పి కేసీఆర్ ఆ రోజు సోనియా గాంధీ గారి కాళ్ళు పట్టుకోవడం గాని ఆ రకంగా అంటే తెలంగాణ అంటే నేనే తెచ్చినా అని చెప్పి అబద్ధాలు చెప్పడం వల్ల గాని ఏ రకంగానో అధికారంలోకి వచ్చింది. రెండవసారి ఏ రకంగా ఈవీఎంల ద్వారా గాని లేకపోతే డబ్బు ద్వారా గాని ఏ రకంగా ఈ అంటే ఓట్లను ఒక్కొక్క నియోజకవర్గంలో సుమారు 10-20 వేల ఓట్లను తీసేసి దొంగదారిలో వచ్చిందో చూసాం. అంటే తెచ్చుకున్న తెలంగాణ ఏ రకంగా నష్టపోతుంది 9.5 సంవత్సరాలుగా మా కళ్ళ ముందు చూసినాం. అట్లాంటి తెలంగాణను వాళ్ళ చేతుల నుండి వాళ్ళ కబంధ హస్తాల నుండి విడిపియాలంటే ఏ రకంగా పోరాటాలు చేయాలో, ఏ రకంగా వాయిస్ వినిపించాలో, ఏ రకంగా కార్యక్రమాలు చేయాలో ప్రతి దానిలో మేము పాల్గొన్నాం. ఈ రోజు ఆ 9.5 సంవత్సరాల కళ అనేది మాకు నెరవేరింది. కాబట్టి 4.5 కోట్ల మంది ప్రజలు ఈ రోజు ఆనందంగా ఉన్నారు. తెలంగాణ ఆ రోజు అంటే 10 సంవత్సరాల పాలనలో వెనక్కి వెళ్ళినా గానీ ఈ రోజు కాంగ్రెస్ పాలనలో తిరిగి ఏదైతే వాళ్ళు మహిళల కోసం ఫ్రీ బస్సు గానీ 200 యూనిట్ల కరెంటు గానీ లేకపోతే ఇందిరమ్మ ఇండ్ల విషయం గానీ లేకపోతే ఏకకాలంలో రుణమాఫీ విషయం గానీ లేకపోతే పంటకు బోనస్ గానీ ఈ రకంగా తీసుకుంటే ప్రతిదీ కూడా ప్రతి ఒక్క వర్గం కూడా 55,000 ఉద్యోగాల ఇవ్వడం గానీ ఇవన్నీ కూడా చాలా అంటే 1 year లోనే మేము చాలా సాధించినాం. కాబట్టి తెలంగాణ ప్రజల సాధించిన విజయంగా మేము చాలా ఆనందపడుతున్నాం. వాళ్ళు ఆనందంగా ఉంటే మేము ఆనందంగా ఉన్నట్టే. ఓకే, అంటే ఇప్పుడు మీరు గ్యారంటీల గురించి చెప్పారు కాబట్టి ఒక క్వశ్చన్ అడుగుతాను. 6 గ్యారంటీల్లో 13 అంశాలు ఉన్నాయి. మరి 13 అంశాలు అసలు ఏంటి, ఇవి ఎప్పటికీ తీరుతాయి అనేసి అంటారు?
ఇప్పుడు 6 గ్యారంటీల్లో దాదాపు చాలా వరకు నెరవేర్చినాం. ఏదైతే గృహజ్యోతి గాని, ఇందిరమ్మ ఇండ్ల విషయంలో యాప్ ఓపెన్ కావడం గాని, లేకపోతే ఫ్రీ బస్సు విషయం గాని, రుణమాఫీ విషయం గాని, లేకపోతే పంట బోనస్ విషయం గాని, ఇట్లా చాలా చేసాం. చేయని ఒకటో రెండో ఇష్యూస్ ఉన్నాయి కావచ్చు, 2500 గాని తులం బంగారం విషయం ఉన్నాయి కాబట్టి అవి మనం ఎకనామికల్ గా అంటే ఎప్పుడు ఏ స్టేజ్ లో ఏ నిర్ణయం తీసుకోవాలా అనేది మన ఆర్థిక పరిస్థితిని బట్టి క్యాబినెట్ ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత ఆ రకంగా ముందుకెళ్తారు. ఖచ్చితంగా ఏవైతే గ్యారంటీలు ఇచ్చామో, ఏవైతే హామీలు ఇచ్చామో, ఏదైతే మేనిఫెస్టోలో అంశాలు పెట్టుకున్నామో ఆ అంశాల ప్రాతిపదికన ఈ 5 సంవత్సరాల్లో ఖచ్చితంగా ప్రతి ఒక్క అంశాన్ని నెరవేర్చే విధంగా మేము ముందుకెళ్తాం. అంటే ఫైనాన్షియల్ పరంగా చూసుకునే ఇవన్నీ లేట్ అవుతున్నాయి అంటే అంటే రేవంత్ రెడ్డి గారు ఫస్ట్ చెప్పిండ్రు. అంటే మనందరికి కూడా తెలుసు 9.5 సంవత్సరాల్లో 7 లక్షల కోట్ల అప్పులు చేసి ఒక్కొక్కరి మీద 3 లక్షల అప్పు భారం మోపిన వాళ్ళు తెలంగాణ మనం మిగులు బడ్జెట్ తో వచ్చింది. తెలంగాణ మిగులు బడ్జెట్ తో వచ్చిన తెలంగాణను అప్పుల కుప్పగా వేసి పెట్టినాక ఈ రోజు ఆ అప్పులకు వడ్డీలు కట్టాలంటేనే, వాటికి మనం తీసుకున్న లోన్ కు ఏదైతే ఇన్స్టాల్ పేమెంట్ చేయాలంటేనే దానికే చాలా డబ్బులు పోతాయి. అట్లాంటిది ఈ రోజు ఫ్రీ బస్సు విషయంలో ఎంత భారం పడుతుంది, గృహజ్యోతి విషయంలో ఎంత భారం పడుతుంది, ఈ వెల్ఫేర్ స్కీమ్స్ కి ఎంత భారం పడుతుంది, ఇవన్నీ మనం ఒక్కసారి ఆలోచన చేయాలి. అన్నిటికంటే ఫస్ట్ విక్టరీ ఏంటంటే గతంలో ప్రభుత్వ ఉద్యోగులకు ఒక్కోసారి 10వ తారీఖు, ఒకరికి 15వ తారీఖు, ఒకరికి 20వ తారీఖు, నెల ఎండింగ్ వరకు కూడా శాలరీస్ ఇచ్చింది గత ప్రభుత్వం. కానీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టమొదటగా ఫస్ట్ రోజే శాలరీస్ వేయడం అనేది చాలా అది విక్టరీ. ఇంత ఫైనాన్షియల్ క్రైసిస్ ఉన్నా, ఇంత వాళ్ళ ఆర్థికంగా లోటు వేసినా గానీ మాకు ఒక స్పష్టమైన అవగాహన ఉన్నది. అంటే గతంలో చాలా సార్లు రాష్ట్రాన్ని గాని దేశాన్ని గాని పాలించిన అనుభవం ఉన్న కాంగ్రెస్ పార్టీగా ఉన్న వనరులని ఏ రకంగా యూటిలైజ్ చేసుకోవాలి, ఏ రకంగా ఎకనామికల్ గా గ్రోత్ పెంచుకోవాలి అనేది కాంగ్రెస్ పార్టీకి స్పష్టమైన అవగాహన ఉంది. కాబట్టి నేను ఒకటే చెప్తున్నాను, ఈ 12 నెలలుగా మేము చేసిన అప్పు 52,000 కోట్లు. కానీ ఇన్స్టాల్మెంట్ బేస్ లో గాని వాళ్ళు చేసిన వాటికి ఇంట్రెస్ట్ గాని రీపేమెంట్ చేసింది 62,000 కోట్లు చిల్లర. ఇదే సోషల్ అంటే ఏదైతే వెల్ఫేర్ స్కీమ్స్ కు పెట్టిన ఖర్చు కూడా దాదాపు సుమారు 65,000 కోట్లు. ఇవన్నీ ఎకనామికల్ గా ఎక్కడ వెళ్తాయి చెప్పండి? అంటే ఏదైనా మన ఎకనామికల్ బడ్జెట్ ని బట్టే ముందడుగు వేస్తాం తప్ప అంతకుమించి శక్తికి మించి ఏదో చేయడం కదా. ఖచ్చితంగా ఇంకా ఏ రకంగా చేయాలి, ఏ రకంగా ఈ గ్యారంటీలు అమలు చేయాలి, ఏ రకంగా హామీలను అమలు చేయాలనేది కాంగ్రెస్ పార్టీకి స్పష్టమైన అవగాహన ఉంది కాబట్టి ఆ రీతిలో ముందుకెళ్తాం. సో ఇప్పుడు చూసుకున్నట్లయితే కాంగ్రెస్ పార్టీ రైతుల ప్రతిపక్ష పార్టీ అనేసి చెప్పుకుంటుంటారు. మరి ఇప్పటి వరకు రైతు బంధు ఎందుకని వేయలేదు? ఇప్పుడు అంకిత, రైతు బంధు అనేది పెద్ద మోసం. అప్పుడు వేసింది ఏంటిదంటే దాదాపు ఒక 1 కోటి ఎకరాలకు వేసింది అనుకోండి. 1 కోటి ఎకరాలకు వేస్తే దాదాపు ఎకరానికి 10,000 వేశారు. అందులో దాదాపు 50,000 ఎకరాలు 50,000 ఎకరాలు అనేది గుట్టలు పుట్టలు చెట్లు, అసలు వ్యవసాయం చేయడానికి వీల్లేని భూములు, రియల్ ఎస్టేట్ చేసిన భూములకు రైతు బంధు వేసిళ్ళు. ఉన్న వాళ్ళకే పెట్టిళ్ళు, లేనివాడు గుంట 2 గుంటలు 1/2 ఎకరం ఉన్న వాళ్ళకి ఎంత వస్తుంది? 1,000-2,000 వస్తుంది, అంతే కదా. అది పెద్ద స్కామ్. కానీ ఈ రోజు మేము కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత గతంలో రుణమాఫీ అని చెప్పిండు, 1,00,000 రూపాయల వరకు రుణమాఫీ ఏకకాలంలో చేస్తా అని చెప్పి 4 విడతలుగా వేసి కనీసం వాళ్ళ ఇంట్రెస్ట్ కూడా మాఫీ కాని పరిస్థితి ఉంది. మళ్ళీ లోన్ తెచ్చుకుందామంటే లేని పరిస్థితి. కానీ మేము అట్లా కాకుండా 2 లక్షల వరకు లోన్ ఉన్న వాళ్లకు, రేషన్ కార్డు హోల్డర్లందరికీ ఇంటికి ఒక లోన్ చొప్పున దాదాపు 35 లక్షల రైతులకు ఈరోజు లోన్ మాఫీ అయింది. అంటే ఎవరు ఎక్కువ రైతుల పక్షపాతిగా ఉన్నారు, ఎవరు రైతులకు వ్యతిరేకిగా ఉన్నారు అనే విషయం ఈ విషయంలో స్పష్టంగా అర్థమవుతుంది. టిఆర్ఎస్ పార్టీ కేవలం రియల్ ఎస్టేట్ వాళ్లకు, వ్యవసాయం చేయని వాళ్లకు, భూస్వాములకు, బడా వ్యాపారవేత్తలకు మాత్రమే అనుకూలంగా ఉంటే, ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఏదైతే సన్న చిన్నకారు రైతులకు ఖచ్చితంగా వాళ్లకు పండించిన పంటకు కొనుగోలుతో పాటు ఎంఎస్పీకి కొనుగోలుతో పాటు 500 బోనస్ కూడా ఇస్తున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ఖచ్చితంగా చెప్పొచ్చు, రైతులకు పక్షపాతిగా ఉన్న పార్టీ కేవలం కాంగ్రెస్ పార్టీ మాత్రమే. అయితే కాంగ్రెస్ ఏడాది పాలనకు, బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనకు తేడా ఏంటి అని చెప్తే ఏం చెప్తారు? 100% నేను అంటున్నా కదా,
వాళ్ళు 9.5 ఏళ్లలో చెయ్యని ధ్వంసం లేదు. ప్రతి దానిలో మోసమే, ప్రతి దానిలో దాగా, ఏది మొదలైతే అక్కడ స్కామ్లు మొదలు పెట్టుకుంటూనే ఉన్నారు. ఆఖరికి ఆడవాళ్ళకి ఇచ్చే బతుకమ్మ చీరలలో కూడా స్కామే. నెక్స్ట్ కాళేశ్వరం అతిపెద్ద స్కామ్. రైతుల ఏదైతే ఇప్పుడు మీరు అంటున్నారు కదా, రైతు బంధు అనేది పెద్ద స్కామ్. రైతు రుణమాఫీ చేస్తా అని చెప్పి ఎక్కడా చేయలేదు, దగా చేసిండ్రు, మోసం చేసిండ్రు. నిరుద్యోగులకు పెద్ద శటకోపం పెట్టిండ్రు. వాళ్ళకు కనీసం ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిండ్రో కూడా మనం చూసాం. గ్రూప్ 1 అనేది కనీసం 9.5 ఏళ్లలో ఒక్క ఉద్యోగం, ఒక్క ఎగ్జామ్ కూడా నిర్వహించలేని పరిస్థితి ఉంది. అదే డిఎస్సి కూడా 11 సంవత్సరాల్లో ఒక డిఎస్సి కూడా వేయని పరిస్థితి ఉంది. కానీ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత సంవత్సర కాలంలోనే రైతులకు రుణమాఫీ చేసింది, మహిళలకు ఫ్రీ బస్సు పెట్టింది, 200 యూనిట్ల వరకు ఫ్రీ ఇచ్చేసింది. ఏదైతే మహిళా సంఘాలకు వాళ్ళకు ఒక క్యాంటీన్లు ఏర్పాటు చేసింది, వాళ్ళకు స్వయం సహాయక సంఘాలకు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు డెవలప్ కావడానికి. ఈ రకంగా తీసుకుంటే ఉద్యోగాలు కూడా 55,000 ఉద్యోగాలు ఆర్డర్ నియామక పత్రాలు అందజేసింది. గ్రూప్ 1 ఎగ్జామ్ ను కూడా నిర్వహించింది, గ్రూప్ 1 ఆర్డర్ కాపీస్ కూడా ఇచ్చేసింది, డిఎస్సి కూడా పెట్టింది, టీచర్ల నియామకమైంది, కానిస్టేబుల్ నియామకమైంది, ప్రతి డిపార్ట్మెంట్ లో కూడా నియామక పత్రాలు అందజేసిన ఘనత కాంగ్రెస్ పార్టీది. వాళ్ళు 10 ఏళ్లలో చేసిన అవినీతిని చాలా, అంటే మనం దాదాపు ఒక 20-30 సంవత్సరాల వెనక్కి నెట్టేస్తే ఈ రోజు వాళ్ళు చేసిన అవినీతిని కవర్ చేయడానికి కాంగ్రెస్ పార్టీ సంవత్సర కాలం నుండి కాంగ్రెస్ పార్టీలో ఉన్న ప్రతి ఒక్క మంత్రి కానీ, ఎమ్మెల్యే కానీ, ప్రతి ఒక్క నాయకుడు అహర్నిశలు కృషి చేస్తూ నిస్వార్థంగా పనిచేస్తూ ఈరోజు ఈ రకంగా వెల్ఫేర్ స్కీమ్స్ ను డెవలప్ చేయడానికి, అమలు చేయడానికి చాలా కృషి చేస్తున్నారని చెప్పొచ్చు. హామీలను పక్కదోవ పట్టించడానికే ఈ హైడ్రా గాని, మూసీ ప్రక్షాళన తెర మీదకి తీసుకొచ్చారని మరి ప్రతిపక్షాలు అంటున్నాయి. సో దానికి మీరేమంటారు? ఇప్పుడు మూసీ పరివాహక ప్రాంతం అనేది 40 సంవత్సరాల నుండి ఇది పెద్ద సమస్య. అది వరదలు వచ్చినప్పుడు, భాగ్యనగరం మునిగిపోయినప్పుడు సుమారు కొన్ని వేల కట్టడాలు ఉన్నాయి, వీటన్నిటిని తొలగించాల్సిన అవసరం ఉందని చెప్పి ఆ రోజు కేటీఆర్ అన్నాడు. ఆ తర్వాత బీజేపీ నాయకులు అన్నారు. మరి వాటిని ఎవరో ఒకరు తొలగించాలి కదా, చెరువుల పరిరక్షణ చేయాల్సిందే కదా. చెరువుల్లో ఇండ్లు కట్టుకోవడం వల్ల చెరువుల్లో ఉన్న నీరు అనేది ఇండ్ల మధ్యలోకి వస్తుంది. మరి చెరువుల పరిరక్షణ చేస్తేనే ఈ వరదలు అనేటివి రావు. అంటే భాగ్యనగరం అనేది రాక్స్, పార్క్స్, వీటికి లేక్స్, ఈ మూడిటితో ముడిపడి ఉన్నది. అంటే పెట్టుబడులు రావాలన్నా, బయట దేశాలను ఆకర్షించాలన్నా, వరదలు లేని ఒక సుందరమైన నగరం ఉంటేనే బయటి వాళ్ళు ఆకర్షింపబడతారు. మరి మూసీ నది చుట్టూ ఉన్న ప్రాంతాల ప్రజలను, మురికివాడల ప్రజలను ఇవాంకా వచ్చినప్పుడు అడ్డం పెట్టి, మీకు గుర్తుందా, ఇవాంకా వచ్చినప్పుడు హోర్డింగ్స్ అడ్డం పెట్టి కవర్ చేసిండ్రు మురికివాడలను. మరి ఆ రకంగానే కవరింగ్ చేసుకుంటూ బతుకుదామా, లేకపోతే దానికి ఒక ప్రక్షాళన చేద్దామా అనేది ఒక ప్రశ్న. ఈరోజు బీజేపీ నాయకులు మూసీ నది పునరుజ్జీవనం అంటే మాట్లాడుతున్నారు. వాళ్ళు సబర్మతి చేస్తే తప్పులేదు, గంగా నది ప్రక్షాళన చేస్తే తప్పులేదు, వేల కోట్లు లక్షల కోట్లు ఖర్చు పెట్టి. కానీ ఎందుకు హైదరాబాదు ప్రజలు సురక్షితమైన ప్రాంతంలో ఉండకూడదా, సురక్షితమైన వాతావరణంలో ఉండకూడదా, వాళ్ళ పిల్లలు మంచి వాతావరణంలో బతకకూడదా? ఇవన్నీ అసలు ఎవరు కూడా, అంటే పెద్ద పేదలకు ఎవరైనా ముందుకెళ్తారు, పెద్ద అంటే రిచ్ పీపుల్, ధనవంతుల జోలికి వెళ్ళడానికి చాలా సాహసిస్తారు. అట్లాంటిది రేవంత్ రెడ్డి ఈరోజు హైడ్రా పరిరక్షణ కోసము పెద్ద పెద్ద ఇండ్లు, అపార్ట్మెంట్లు, పెద్ద పెద్ద విల్లాస్ అన్ని తొలగించిండు. ఎవరైనా ఇంత సాహసోతమైన నిర్ణయం తీసుకుంటారా? ఎవరు తీసుకోరు కదా. అట్లాంటిది రేవంత్ రెడ్డి ఇంత డైనమిక్ ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు దాన్ని అప్రిషియేట్ చేయడం పోయి ఈరోజు టాపిక్ డైవర్షన్ కోసం అని మాట్లాడడం. ఏం టాపిక్ డైవర్షన్ చేస్తున్నాం? ఎక్కడ పరిపాలన ఆగిపోతున్నది? ఏ డిపార్ట్మెంట్ చేసే పని ఆ డిపార్ట్మెంట్ చేస్తుంది. హైడ్రా చేసే పని హైడ్రా చేస్తుంది, మూసీ వాళ్ళు చేసే పని మూసీ చేస్తుంది, ఏదైతే ఎడ్యుకేషనల్ డిపార్ట్మెంట్ చేసేది ఎడ్యుకేషనల్ డిపార్ట్మెంట్ చేస్తుంది, మెడికల్ డిపార్ట్మెంట్ చేసేది మెడికల్ చేస్తుంది. ఎవరైనా ఏ డిపార్ట్మెంట్ చేసే పని ఆ డిపార్ట్మెంట్ చేస్తుంది కదా. హైడ్రాని పట్టుకొని అన్ని డిపార్ట్మెంట్లు దాని చుట్టూ వెళ్ళట్లే కదా. కాబట్టి ఇది డైవర్షన్ పాలిటిక్స్ అనడానికి లేదు.
వాళ్ళలో ఆ సంపన్నులు అనేది వీళ్ళ వర్గాలకు చెందిన వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళ బాధ. సో మరి హైడ్రా చూసుకున్నట్లయితే ఒక్కసారిగా స్పీడ్ పెంచి ఏవైతే అక్రమంగా కట్టారో వాటిని అన్నిటినీ కూల్చివేసింది. మరి ఎందుకు హైడ్రా సైలెంట్ అయ్యింది? దీంట్లో మరి చూసుకున్నట్లయితే సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు అవి కూడా ఇన్వాల్వ్ అయినాయి కాబట్టి సైలెంట్ అయ్యింది అంటున్నారు. ఇంకొక పక్కన చూసుకున్నట్లే ఓవైసీ చేసిన వ్యాఖ్యలు కూడా అనేసి అంటున్నారు. మరి దీనికి మీరేమంటారు? హైడ్రా ఎక్కడ సైలెంట్ కాలేదు. వాటికి కూడా కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా వాటికి అనుకూలంగా పనిచేస్తారు కాబట్టి ఎక్కడ కూడా ఎవరి విషయంలో స్వయాన రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పిండ్రు, నా ఇల్లున్నా తీసేయండి, నా సోదరుడి ఇల్లున్నా తీసేయండి, ఎవరి ఇల్లున్నా కానీ దాన్ని తీసేయండి అని చెప్పిండ్రు. తిరుపతి రెడ్డి గారు కూడా మొత్తం సామాన్ వెకేట్ చేసుకొని పోయిన విషయం చూస్తాం మనం ఆ రోజే, తీసేయండి అని చెప్పి. కానీ అది హైడ్రాలోకి వస్తుందా, ఎఫ్టిఎల్ పరిధిలోకి వస్తుందా అనేది మున్సిపాలిటీ కార్పొరేషన్ అనేది డిసైడ్ చేస్తుంది. దాన్ని బట్టి ఆగిపోయి ఉండొచ్చు కానీ వేరే ఏ రకమైన పొలిటికల్ యాంగిల్స్ లేవు, ఏ రకమైన పొలిటికల్ ఒత్తిడి లేదు. ఖచ్చితంగా హైడ్రాకు లోబడి ఉంటే వాటిని తీసేయడానికి ఎవరు కూడా వెనకాడరు, ఖచ్చితంగా తీసేయాల్సిందే. మీరు ఇప్పుడు అన్నట్లుగానే గతంలో చూసుకుంటే హైడ్రా ఎంత స్పీడ్ గా అంటే ఇది ఎఫ్టిఎల్ జోన్ లో ఉందా ఇది ఉందా అనేసి చాలా స్పీడ్ గా మరి దాన్ని క్యాలిక్యులేట్ చేసి మరి అక్రమంగా కట్టినవి కూల్చేశారు. మరి ఇప్పుడు ఎందుకు టైం టేకింగ్ తీసుకుంటుంది? ఎక్కడా కూడా ఎవరి విషయంలో టైం టేకింగ్ తీసుకోవట్లేదు. నేనేమంటున్నా అంటే హైడ్రా తన పని తను చేసుకోపోతుంది. అంటే ఆ పరిధిలో ఉన్న ఎవరైతే ఎఫ్టిఎల్ పరిధిలో ఉన్నాయి ఖచ్చితంగా హైడ్రా తొలగించింది. తొలగించిన ఇంకేమైనా ఒకటి రెండు కన్స్ట్రక్షన్స్ ఉంటే దాని విషయంలో కూడా ముందుకెళ్తుంది. ఫాస్ట్ గా చేసిందంటే చాలా బిల్డింగ్స్ కూల్చేసినప్పుడే మనం ఫాస్ట్ గా వెళ్ళినట్టు అనిపిస్తుంది. అంటే పర్మిషన్స్ తీసుకునే ఛాన్స్ కూడా ఇవ్వలేదు కదా? లేదు, ఇప్పుడు కూడా ఎక్కడ పర్మిషన్స్ తీసుకునే ఛాన్స్ ఎక్కడ ఇవ్వలేదు. కాకపోతే మీరు చెప్పిన ఏదైతే ఒకటి రెండు కేసులు ఉంటాయి కదా, అదే హైడ్రా పరిధిలోకి వస్తుందా లేకపోతే వేరే పరిధిలోకి వస్తుందా అనేది కూడా దాన్ని బట్టి వాళ్ళకు నోటీసులు వచ్చి ఉంటాయి తప్ప ఎక్కడా కూడా పర్మిషన్స్ ఇచ్చే అవకాశం లేదు. హైడ్రా ఖచ్చితంగా తన పని తను చేసుకోపోతుంది. ఎవరిని కూడా ఎగ్జెంప్షన్ అనేది దీనిలో లేదు. అయితే మరి ఇప్పుడు చూసుకున్నట్లయితే కాంగ్రెస్ పార్టీ నేతలు ఏమంటున్నారంటే బిఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ వేర్వేరు కాదు, రెండు ఎప్పుడు కలిసే ఉంటాయి అంటున్నారు. మరి అసలు మీ ప్రకారం చెప్పండి. అంటే కాంగ్రెస్ లో కొన్ని ఏళ్ళగా మీరు సేవ చేసుకుంటూ వచ్చారని చెప్పొచ్చు. చాలా అంటే ఒక 10 సంవత్సరాల పైనుంచి మీరు కాంగ్రెస్ పార్టీతో ఉన్నారు. సో ఈ అనుభవంతో చెప్పండి, లేకపోతే మీరేమనుకుంటున్నారు అసలు బిఆర్ఎస్ పార్టీ గురించి బీజేపీ పార్టీ? 100%. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కేంద్రంలో ఉన్నది బీజేపీ పార్టీ. వాళ్ళు బీజేపీ పార్టీ నేతలు ఇక్కడికి వచ్చిన ప్రతిసారి కూడా ఏమన్నారంటే ఇక్కడ ఉన్న లోకల్ లీడర్స్ కానీ లేకపోతే అక్కడ ఉన్న వాళ్ళు కానీ కాళేశ్వరం ప్రాజెక్టు ఏటీఎం లాంటిది, దీనిలో చాలా అవినీతి జరిగింది, త్వరలోనే వాళ్ళని జైలు పంపిస్తామని చెప్పడం. ఇక్కడ లోకల్ వాళ్ళు ఎప్పటికీ బీఆర్ఎస్ మీద కామెంట్స్ చేసుకోవడం. కానీ సెంట్రల్ నుండి వచ్చిన వాళ్ళు పొగడడం, కేసీఆర్ చాలా బ్రహ్మాండంగా చేస్తున్నాడు, మేము ఇట్లాంటి పథకాలు మా రాష్ట్రంలో కూడా పెడతామని చెప్పి మోడీ పొగడడం కానీ ఆయన పొగడడం కానీ చూస్తున్నాం. అంటే వీళ్ళంతా ఒక మ్యూచువల్ అండర్స్టాండింగ్ తో ఏ రకంగా అంటే కాంగ్రెస్ పార్టీకి స్కోప్ ఇవ్వద్దు, తిట్టుకుంటే మేమే తిట్టుకోవాలి, లేకపోతే విమర్శలు చేసుకుంటే మేమే విమర్శలు చేసుకోవాలనే రీతిలో రెండు పార్టీలు మ్యూచువల్ గా వెళ్తున్నాయి. ఈ రోజు తెలంగాణ తల్లి విగ్రహం విషయంలో కూడా ఏ రకంగా అంటే రెండు కలిసి విమర్శలు చేసే ప్రయత్నం చేస్తున్నాయి. ఒక వర్గం ఏమో బీజేపీలో ఉన్న వర్గం ఏమో తెలంగాణ తల్లి విగ్రహంలో ఏం తప్పు ఏర్పడింది కేటీఆర్ అని చెప్పి ఒక వర్గం ప్రశ్నిస్తుంది, కేటీఆర్ ను విమర్శిస్తుంది. ఇంకో బీజేపీ వర్గం ఏమో కేటీఆర్ కు సపోర్టుగా అభయహస్తం ఉంది, అది కాంగ్రెస్ పార్టీ అంటే బీజేపీ పార్టీకి అసలు చేయి చూస్తే భయం అన్నట్టు. అభయహస్తం అనేది ఒక లక్ష్మీదేవికి ఉంటుంది, ఒక అయ్యప్పకు ఉంటుంది, ఒక హనుమంతునికి ఉంటుంది, ప్రతి ఒక్క దేవుడికి, బాలాజీకి తిరుపతి బాలాజీ కూడా అభయహస్తం ఉంటది. హస్తం చూస్తే అంత భయపడాల్సిన అవసరం ఏముంది? అది కాంగ్రెస్ పార్టీ తల్లి ఎట్లయితే చెప్పండి? తెలంగాణ తల్లి అందరికి, తెలంగాణ ప్రజలకు తల్లి, ఒక కాంగ్రెస్ పార్టీ నేతలకే కాదు కదా. వాళ్ళకి ఏం భయం అంటే తెలంగాణ ఏర్పాటునే వాళ్ళ మోడీ అనేది వ్యతిరేకించిండు. తల్లిని చంపి పిల్లని వేరు చేసిన అన్న వాళ్ళకు తెలంగాణ తల్లి విగ్రహం విషయంలో మాట్లాడే హక్కు లేదని నేను అంటున్నా. ప్రతిసారి కూడా ఇక్కడికి వచ్చినప్పుడు మోడీ అదే అంటాడు, నిండు పార్లమెంటులో సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చి తప్పు చేసిందని చెప్తారు. కాబట్టి తెలంగాణ తల్లి విషయంలో మాట్లాడాల్సిన హక్కు వాళ్ళకు లేదు. సెకండ్, ప్రతి విషయం కూడా టిఆర్ఎస్ గతంలో బీఆర్ఎస్ పార్టీ చేసిన ప్రతి కరప్షన్ను వాళ్ళు సపోర్ట్ చేసుకుంటూ వచ్చిండు. ఈ రోజు మేము ఏదైతే బీఆర్ఎస్ పార్టీ చేసిన తప్పులను, గత ప్రభుత్వం చేసిన తప్పులను ప్రశ్నిస్తూ
వాళ్ళ మీద యాక్షన్స్ తీసుకుంటూ పోతుంటే బీజేపీ పార్టీ వాళ్ళకి సపోర్ట్గా ఉంటుంది. అంటే రెండు పార్టీలు ఒకటే కదా, ఎలక్షన్స్ టైంలో ఒకటైపోతాయి. లోపాయికారిగా ఒకరు బలం ఉన్న కాడ ఇంకొకరు బలహీనులను పెట్టుకుంటారు, ఒకరు బలహీనులు ఉన్న కాడ ఇంకోళ్ళు బలం ఉన్న వాళ్ళని పెట్టుకుంటారు. కాబట్టి రెండిటి ఎజెండా ఏంటిదంటే కాంగ్రెస్ పార్టీని దెబ్బకొట్టాలి, కాంగ్రెస్ పార్టీ టార్గెట్. తొందరలోనే తెలంగాణ ముఖ్యమంత్రిని మారుస్తారని మరి బీజేపీ నేత మహేశ్వర్ రెడ్డి అంటున్నారు. సో దీనికి మీరేమంటారు? ఏమో, బహుశా మహేశ్వర్ రెడ్డి గారు ఏమన్నా జాతకాలు చెప్పే డిగ్రీ తీసుకున్నారు కావచ్చు. జాతకాలు భవిష్యత్తు చెప్పే డిగ్రీలు తీసుకొని ఆయనకు భవిష్యత్తులో జరగబోయేది బ్రహ్మంగారి లాగా చెప్పబోతారు కావచ్చు. ఎవరికి కూడా కాంగ్రెస్ పార్టీలో ఇంతవరకు ఎవరు ముఖ్యమంత్రిని మారుస్తారో ఎవరు, మా దానిలో మాకే చర్చ లేదు. ఆయనకి ఎందుకట, ఎవరు ముఖ్యమంత్రి ఉంటే ఆయనకి ఎందుకట, ఆయన ఇందులో ఉండిపోయిన నేత, ఆయన బీజేపీలోకి పోయిండు, ఉండేటోడు అలా చక్కగా ఉంటే ఉండాలి, లేకపోతే లేదు. పక్కింట్లోకి తొంగి చూసుడు ఎందుకు, వాళ్ళ ఇంట్లో చక్కగా ఏమున్నదో చూసుకోవాలి. వాళ్ళ దానిలోనే ఈటెల రాజేందర్ ఒక దారి, బండి సంజయ్ది ఇంకో దారి, కిషన్ రెడ్డిది ఇంకో దారి, ఈయనదో దారి, రాజాసింగ్దో దారి, 5 దారులు ఉన్నాయి. వాళ్ళ ఇంట్లోనూ చక్క పెట్టుకోకుండా పక్కింట్లోకి తొంగి చూసి ఈయన ముఖ్యమంత్రి అవుతాడు, ఆయన ముఖ్యమంత్రి అవుతాడు అని చెప్పే నైతిక హక్కు ఆయనకి ఎక్కడిది అంటున్నా. ఇట్లాంటి భవిష్యత్ అంటే చిలక జోస్యాలు చెప్పడం అనుకొని ఫస్ట్ వాళ్ళ భవిష్యత్తు ఏందో చూసుకోమని చెప్తున్నా. అంటే ఇప్పుడు ఆంధ్రలో చూసుకుంటే కూటమి ఎలా అయితే బీజేపీ కానివ్వండి, తెలుగుదేశం పార్టీ ఇలా ఎలా అయితే కలిసి కూటమిగా ఉన్నాయో, మరి ఇక్కడ కూడా బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ ఫ్యూచర్ లో కలిసి పనిచేసే అవకాశం ఉంటుందంటారా? వాళ్ళు ఫ్యూచర్ లో కలిసినా కలవకుండా గతం నుండి వాళ్ళు కలిసే ఉన్నారు. వాళ్ళు రహస్య ప్రేమికులు, ఓపెన్ గా అంటే రిలేషన్ పెట్టుకోరు. ఇంటర్నల్ రిలేషన్ అంటే రహస్యమైన రిలేషన్షిప్ వాళ్ళకు ఉంటది. కాబట్టి వాళ్ళు పెట్టుకున్నా పెట్టుకోకుండా అన్ని ఒకటే తాను ముక్కలు. బీజేపీ వేరు కాదు, బీఆర్ఎస్ వేరు కాదు, రెండు ఒకటి తానులోనే ముక్కలు. కాబట్టి వాళ్లకు పొత్తు ఉంటదా ఉండదా ఇవన్నీ కాదు. ఎలక్షన్ వచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీని దెబ్బ కొట్టాలంటే రహస్యంగా ఎజెండా వాళ్ళది కదే, ఎక్కడైనా మాట్లాడుకునే ఎజెండా అదే. కాబట్టి వాళ్ళకు పొత్తున్నట్టే కదా. అంటే తెర వెనుక ఉండి నడిపిస్తున్నారు అంతే అంటున్నా. రహస్య ప్రేమికులని చెప్తున్నా కదా, రహస్య ప్రేమికులు అంతే. ఓకే, మీరు చూసుకుంటే మరి 10 years పైగానే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉంటూ మరి దానికి సేవలు చేస్తూ ఉండి చాలా మంది మహిళలకు అధికారికంగా ఏదో ఒక అధికారం అయితే వచ్చింది, మరి మీకు రాలేదు. సో దీని మీద ఎప్పుడైనా ఏదైనా అనుకున్నారా? అంటే ఫస్ట్ 119 సీట్లే అసెంబ్లీ సీట్లు ఉంటాయి. ప్రతి ఒక్కరు నేను ఎమ్మెల్యేని కాదంటే ఎవరో ఒకరు త్యాగం చేస్తేనే, ఒకరికి సపోర్ట్ చేస్తేనే ఆ పార్టీ అధికారంలోకి వస్తుంది. సెకండ్, ఎవరి సేవలు ఏంటి, ఎవరు ఏం పని చేసిండ్రు అనేది అధిష్టానం గుర్తిస్తుంది. గుర్తించే వరకు మనం వెయిట్ చేయాల్సిందే కదా. వచ్చినా రాకున్నా నేను సాధించిన విజయం ఏం ఫీల్ అవుతా అంటే 4 కోట్ల మంది ప్రజలు ఈరోజు టిఆర్ఎస్ పాలన నుండి విముక్తి అయిపోయిండ్రు. మనం అంతో కొంత ఉడత సాయంగా మనం చేసిన పోరాటాలు కానీ, మనం మాట్లాడిన డిబేట్లలో మాట్లాడినవి కానీ, మనం లేవనెత్తిన వాయిస్ కానీ, మనం ఎక్కడ ఇచ్చిన పని చేసినాం కానీ, ప్రతి నియోజకవర్గంలో వెళ్ళి ఎక్కడ డ్యూటీ ఇచ్చిన పని చేసినాం కానీ, ఏదో రకంగా అయితే ఈ విజయంలో మా పాత్ర ఉంది. కాబట్టి ఈ టిఆర్ఎస్ పాలనను అంతమొందించడానికి మా వంతు పాత్ర ఉంది. కాబట్టి ఈరోజు తెలంగాణ ప్రజలు హ్యాపీగా ఉన్నారంటే అది మా విజయంగానే చెప్పుకుంటాం కదా. ఏది రావాలో ఏది రాకూడదు అనేది కాలం డిసైడ్ చేస్తుంది. అంతకు మించి మనం తొందరపడేది ఉండదు. మనకి ఇది రాలేదని ఏమంటారు, చాలా మంది చెప్తారు, విజయాలకు పొంగిపోవద్దు, ఓటమిలకు కుంగిపోవద్దు. ఇది ఓటమిగా ఫీల్ అయితలేదు, తెలంగాణ ప్రజల విజయంగా భావిస్తున్నా. కాబట్టి అందులో మనకు వచ్చినా రాకుండా మనం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. అంటే ఇప్పుడు చాలా వరకు చూసుకున్నట్లయితే రాజకీయ నాయకులు ఎలా ఉంటారు అనేది బయట టాక్ ఏంటంటే ఆ పార్టీలో కానీ వాళ్ళకి సీట్ ఇవ్వకపోయినా, ఏదైనా అధికారంలో పెట్టకపోయినా పార్టీ చేంజ్ అయిపోతున్నారు వెంటనే. మరి మీకు ఎప్పుడు అలాంటి ఆలోచన రాలేదా? చాలా డిబేట్లలో అంటే పెద్ద పెద్ద జర్నలిస్టులే అంటే డిబేట్ అంశాల్లో కూడా మాట్లాడిండ్రు. ఈ రోజు మీకు టికెట్ వచ్చినా రాకున్నా కాంగ్రెస్ పార్టీ కోసం నిస్వార్థంగా పనిచేసిన వాళ్ళు వేల మీద లెక్క పట్టవచ్చు. అందులో ఒకరు అద్దంకి దయాకర్, ఒకరు మీరు అని చెప్పి చాలా పేరున్న జర్నలిస్టులే మాట్లాడిన డిబేట్లలో. అంటే అంతకు మించిన ప్రశంస అనేది మనకు అవసరం లేదు. మనం ఏదో మన వ్యక్తిగత స్వార్థం కోసం ఎవరో ఏమి ఇయ్యాలేదనో అలిగిపోవాల్సిన అవసరం లేదు. ఈ రోజు 9.5 సంవత్సరాలుగా మనము
టిఆర్ఎస్ పార్టీ పాలన పోవాలని కొట్లాడినాము. ఈరోజు కాంగ్రెస్ పార్టీ వచ్చి కూడా సంవత్సరం అయింది. ఈ సంవత్సరం నుండి మనము తెలంగాణ ప్రజలకు మన ఏం చేసినాము, ఇంకా ఏం అందించాలనుకుంటున్నాము, ఎక్కడైనా లోటుపాట్లు ఉంటే మన వంతు పాత్రగా ఏమి ప్రభుత్వానికి సూచనలు ఏదలుచుకున్నాం అనే దానిలో స్టిక్అప్ అయ్యాం. ఓకే, నైస్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్, మా స్టూడియోకి వచ్చి ఇంటర్వ్యూ ఇచ్చినందుకు అండ్ చాలా వరకు మరి మాకు చాలా విషయాలు చెప్పినందుకు మీ తరపు నుంచి చాలా థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ నాన్న. ఓకే, సో చూసారు కదండి, నెక్స్ట్ టైం మరొక ఇంట్రెస్టింగ్ గెస్ట్ తో మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ వాచ్ ఏఎన్ఎన్ న్యూస్. దిస్ ఇస్ అంకిత సైనింగ్ ఆఫ్.